గతంలో నేతలుగా మారాలి అంటే ప్రజలను ఆకర్షించాలంటే ఎన్నో ప్రజా ఉద్యమాలు చెయ్యాలి. ఏదైనా ఒక సమకాలీన సమస్యపై నిరంతరం పోరాటం చేయాలి. కానీ సోషల్ మీడియా యుగంలో తమ భావాలను బలంగా చెప్పగలిగేవారు ఇట్టే జనాలను ఆకర్షిస్తున్నారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న, ఆంధ్రాలో రాజేష్ మహాసేన, కొలికిపూడి శ్రీనివాసరావు వంటి వారు జనాల్లో గుర్తింపు సాధించారు. తీన్మార్ మల్లన్న విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రాలో కొలికిపూడి రాజేష్ మహాసేన ఇద్దరు అనూహ్యంగా టీడీపీలో సీట్లు దక్కించుకున్నారు. కొలికిపూడి టీవీ డిబేట్లలో పాల్గొంటే రాజేష్ మహాసేన యూట్యూబర్. ఇద్దరు దూకుడు కలిగిన నేతలే. ఇద్దరి లక్ష్యం ఒక్కటే, తమ వాదాన్ని బలంగా వినిపించగలరు. ఇద్దరిలోని ఈ తత్వం వల్లే చంద్రబాబును ఆకర్షించి టిక్కెట్లు సైతం సాధించారు. అయితే రాజేష్ మహాసేనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో తన దూకుడుతనంగా ప్రస్తుతం ఇబ్బందిగా మారింది. గతంలో ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ, జనసేన, పలు హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో అతడు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజేష్ కు కులస్పృహం ఉండడమే కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చాడు. ఆయన మంచి దళిత ఉద్యమకారుడు కావచ్చు. దాంతోనే అతడి కీర్తి బలం పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే దళితులపై పెరిగిన ఘటనల విషయంలో ఆయన మోతాదుకు మించి మాట్లాడేశారు. ఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయ్యాడో ఇప్పుడు అదే ఆయన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారింది. గతంలో జరిగిన తప్పిదాలను ఆయన సరిచేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాజేష్ మహాసేనతో పోల్చుకుంటే కొలికిపూడి శ్రీనివాసరావు తెలివైనవాడు, ముందు చూపుతో ఆలోచించి నేర్పరి. ఆయన ముందుగా వైసీపీ ఫాలోవర్. కానీ అమరావతికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే తన స్టాండ్ మార్చుకున్నాడు. అమరావతి రైతు ఉద్యమం వైపు అడుగులు వేశాడు. ఆ ఉద్యమానికి బలంగా అండగా నిలిచారు. ఏకంగా టీవీ డిబేట్లోని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి చెంప చెల్లుమనిపించాడు. ఇది సహజంగానే చంద్రబాబును ఆకర్షించింది. టీడీపీ శ్రేణులను మెప్పించింది. ఇప్పుడు టికెట్ కూడా దక్కించుకొని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పోటీలో నిలబడే అవకాశం దక్కింది. దళిత, బహుజన సామాజిక వర్గాలకు చెందిన యువకులు దూకుడుగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వీరిద్దరిని చూస్తే అర్థమవుతుంది. ఉద్యమాల వరకు ఓకే, కానీ రాజకీయాల్లో అడుగులు వెయ్యాలి అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఆ పార్టీల అధినేతలు, శ్రేణులు, ప్రజలు ఇలా అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి అడ్డంకులను దాటుకుంటూ వెళ్లిన వారే రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు.